మిర్చి యమఘాటు అంతకు మించి అన్నట్లుంది యార్డు పదవి కోసం పొలిటికల్ హీట్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నామినేటెడ్ పదవుల్లో అత్యంత కీలకమైంది గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవి. జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల నియామకాలు జరిగినా మిర్చి యార్డు విషయంలో మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఆ పదవిని ఇంకా భర్తీ చేయకపోవడానికి కారణం ఏంటి? ఆ పదవి చుట్టూ జరుగుతున్న రాజకీయం ఎలా ఉంది? దేశంలోని అత్యంత పెద్దదిగా పేరుగాంచిన గుంటూరు మిర్చి యార్డులో సరుకులాగే చైర్మన్ పదవికి పోటీ కూడా అంతే ఘాటుగా అనిపిస్తోంది. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవి పొందడం అంటే ఒక రకంగా చెప్పాలంటే అతిపెద్ద పదవి లభించినట్లే. మిగిలిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల కన్నా గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవికే పోటీ ఎక్కువగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటిదాకా గుంటూరు మిర్చి యార్డు చైర్మన్గా ఎవరిని నియమించాలనే దానిపై సందిగ్ధత అయితే కొనసాగుతూనే ఉంది. ఈ పదవి కోసం టీడీపీ నుంచి అనేక మంది ప్రయత్నం చేస్తుండగా ఆ పదవి తమకే ఇవ్వాలని జనసేన శ్రేణులు సైతం పట్టుబడుతున్నాయి. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవి లభిస్తే జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారొచ్చనే ఆలోచనలో జనసేన పార్టీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. జనసేన కోటా కింద మిర్చి యార్డు పదవి ఇచ్చే అవకాశమే ఉంటే ఆ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గాధె వెంకటేశ్వరరావు లైన్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పదవి కోసం గుంటూరు జిల్లా టీడీపీలోని కీలక నేతలు సైతం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో బలంగా ఉన్న టీడీపీ మిర్చి యార్డు దగ్గరికి వచ్చేసరికి బలహీనంగా ఉందనే అభిప్రాయంతో తమ్ముళ్లు ఉన్నారు. గుంటూరు మిర్చి యార్డులో ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతల హవానే నడుస్తోందనే అభిప్రాయం ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా మిర్చి యార్డులో వైసీపీ నాయకుల మాటే నెగ్గుతోందంటున్నారు. మిర్చి యార్డుపై పట్టు బిగించాలంటే మిత్రపక్షాల కంటే టీడీపీకి అవకాశం ఇవ్వాలంటున్నారు ఆ పార్టీ నేతలు. సామాజిక వర్గాల సమీకరణం లేకుండా పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉంటే సుఖవాసి శ్రీనివాసరావు పేరు టీడీపీ నుంచి గట్టిగా వినిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుఖవాసి పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న నేత కావడంతో ఆయనకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇచ్చామనే లెక్కలు వేసుకుంటే మాత్రం బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకి మిర్చి యార్డు చైర్మన్గా అవకాశం దక్కొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్న నేతల్లో ఒకరిద్దరు పేర్లు పరిశీలించినా వారి సమర్థతపై పార్టీ సీనియర్లు సంశయిస్తున్నారని సమాచారం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, విజయవాడ తూర్పు, తిరువూరు వంటి కీలక నియోజకవర్గాల పరిశీలకుడిగా సుఖవాసి వ్యవహరించారు. స్వర్గీయ కోడెల శివప్రసాద్ శిష్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించారాయన. పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలుండడం సుఖవాసికి కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే సుఖవాసి శ్రీనివాసరావు పేరును అగ్రనాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఆయన పార్టీ కోసం చేసిన సేవలు, సమస్యల పరిష్కారంలో వ్యవహరించిన తీరుపై అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య కీలకమైన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవిని చివరికి ప్రభుత్వం ఎవరికి కట్టబెడుతుందో మరి.